देवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रमे बन्धनान् मृत्योर्मुक्षे जमामृतात् ॐ हिरण्याय नमः ॐ सुवर्णाय नमः ॐ दिव्याय नमः ॐ भवाय नमः ॐ शर्वाय नमः ॐ परमाय नमः అభిషేకం చేస్తున్న వాళ్ళైనా సరే ఒక టికెట్ మీద ఇద్దరి మాత్రం అందించబడుతుంది. మిగతా వాళ్ళైనా టికెట్స్ కోల్పోతే ఇక్కడ గర్భవతి మండల టికెట్లు ఇస్తున్నారు. దయచేసి కేవలం ఒక టికెట్ ఇక్కడికి మాత్రమే, మిగతా వాళ్ళ టికెట్ కేవలం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి పాలకుర్తి జాతర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు 25 నుండి 1వ తారీఖు వరకు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ప్రథమ దివసంగా ఈరోజు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం, రేపు రాత్రి 7:30 గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనున్నది. మరుసటి రోజు వసంతోత్సవం, అదేవిధంగా మరుసటి రోజు అగ్నిగుండాలు, అదేవిధంగా మహాన్న పూజ, మహాపూర్ణాహుతి అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. మహాశివరాత్రి అనగానే ఎక్కడైనా శివుడికే కళ్యాణం అవుతుంది, కానీ మన పాలకుర్తి క్షేత్రంలో ఇటు సోమేశ్వరుడికి అటు లక్ష్మీ నరసింహస్వామికి ఒకే వేదికపై ఇరువురికి హరిహరులకు కూడా కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనున్నది. భక్తులంతా విచ్చేసి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాం. శుభం. అభిషేకం చేస్తున్న వాళ్ళైనా సరే ఒక టికెట్ మీద ఇద్దరి మాత్రం అందించబడుతుంది. మిగతా వాళ్ళైనా టికెట్స్ కోల్పోతే ఇక్కడ గర్భవతి మండల టికెట్లు ఇస్తున్నారు. దయచేసి కేవలం ఒక టికెట్ ఇక్కడికి మాత్రమే, మిగతా వాళ్ళ టికెట్ కేవలం అభిషేకం ఒక టికెట్ ఇక్కడికి మాత్రమే. ఎవరన్నా టికెట్ ఇష్టపడతాయి టికెట్ ఇష్టపడకండి, మళ్ళీ ఎన్నికలు ఇబ్బంది పడద్దు దయచేసి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల అవసరార్థం అత్యంత వైభవంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రాతకాలం 1:30 నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అభిషేకించి, స్పర్శించి, దర్శించి తరిస్తున్నారు. ఇప్పటికీ సుమారు 25,000 పైన భక్తులు ఈరోజు స్వామివారిని ఇప్పటివరకు దర్శించుకున్నారు. ఇంకా సుమారు దాదాపు 1,50,000 మంది భక్తులు స్వామివారి ఈరోజు దర్శించి తరించడానికి సిద్ధంగా ఉన్నారు. భక్తుల అవసరార్థమై గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భక్తులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు, స్నానం గదులు, ఇట్లా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే అన్ని డిపోల నుంచి కూడా బస్సులు వస్తున్నాయి. వీరు ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కువగా ఈరోజు పర్వదినానికి ఎక్కువగా హాజరవుతున్నారు. శుభం భూయా.